పెళ్లి చేసుకున్న అమ్మాయి మహానటి సావిత్రి గారు కూతురు. సావిత్రి గారు మేము బంధువులు. అక్కడే నాగేశ్వరరావు గారు చెప్పేవాళ్ళు మంచివాడు ఎవడంటే సరే అప్పటి రోజుల్లో ప్రేమికుల రోజు ఎలా ఉండేది సార్? ఇప్పుడు February 14 వ్యాలంటైన్స్ డే అని జరుపుకుంటూ ఉన్నారు. అప్పటి ప్రేమలు ఎలా ఉండేటివి, ఇప్పుడు ప్రేమలు ఎలా ఉన్నాయి సార్? అప్పుడు ప్రేమికుల దినం అనేది లేదండి, ఈ మధ్య వచ్చింది తప్పగానే 64 అంటే 58 ఏళ్ల క్రితం ప్రేమికుల దినం అనే కాన్సెప్టే లేదు అసలు. మెయిన్గా ప్రేమికులు ఈ కాన్సెప్ట్ లేదు, కానీ ప్రేమ వివాహాలు జరిగాయి, ప్రేమికులు ఉండేవాళ్ళు. ఇందాక ఎవరో చెప్పారు టీచింగ్ స్టాఫ్లో కూడా ప్రేమ వివాహాలు జరిగాయి అని చెప్పి. జరిగాయి ఒకటి రెండు. ఇంకోటి ఏంటంటే ఒక బ్రాహ్మణ్ ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేస్తారు, స్టూడెంట్. ఇది ఆయన లెక్చరర్, బాటనీ లెక్చరర్, ఒక అమ్మాయిని పెళ్లి చేస్తారు. అలా ఆదర్శవంతంగా ఉండే, ఏదో బూటకమైన ఆదర్శం కాదు, నిజమైన ఆదర్శాలు. దే యూస్ టు లివ్ అప్ టు దేర్. ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, కానీ లాస్ట్ వరకు ఉంటారో లేదో తెలియకుండా ఉండే సిచ్యువేషన్స్. అదేంటంటే ఒకటి కాన్స్టెంట్ అనేది చేంజ్ ఈస్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ లైఫ్. యూ కెనాట్ చేంజ్ దట్. చేంజ్ ఇస్ ఎ చేంజ్. విలువలు మారుతూ వస్తాయి సమాజంలో, రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ, విద్యలో కానీ. ఎలాగైతే చేంజెస్ వస్తున్నాయి, ప్రేమ వ్యవహారంలో కూడా చేంజ్ అనేది తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అలాగే ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంది. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు 4-5 ఫ్యామిలీలు కలిసి ఉండేవాళ్ళు, బంధువులు దాయత్వం. సిటీకి వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఇద్దరు కలిసి ఉండడమే. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 4 గొడవలు ఉంటాయి అనుకోండి. అమ్మ నాన్న భార్య భర్త ఉంటే అత్తగారు మామగారి గురించి మాట్లాడుకో వాళ్ళతో గొడవలు వస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, భార్య భర్తల మధ్యన గొడవలు వస్తాయి. ఇప్పుడు ఏదో వస్తుంది, వాటిని తట్టుకొని నిలబడగలగడం ఈ మార్క్ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. వీటంటే విడిపోవాలనే ఇది ఉండకూడదు. నేను ఆంథ్రోపాలజిస్ట్, ఆంథ్రోపాలజీ మ్యారేజెస్ ఆర్ మేడ్ విత్ ఎ సెలబ్రేషన్, విత్ ఎ ప్రొనౌన్స్మెంట్, విత్ అన్ ఐడియా ఆఫ్ పర్మనెన్స్. ఆ పెళ్ళి అయ్యేటప్పుడే దేర్ షుడ్ బి అన్ ఐడియా ఆఫ్ పర్మనెన్స్ విత్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్లిగేషన్స్. ఇవి పెళ్లిలో సూత్రాలు. అవి ఇట్ ఈస్ టేకింగ్ చేంజ్. అండ్ దెన్ విడిపోవాలి అనే దాంతో పెళ్లి మొదలు పెడితే ఇప్పుడు గెటింగ్ ఇదే లివింగ్ టుగెదర్ వచ్చింది. దానిలో రెస్పాన్సిబిలిటీ ఉండదు. పెళ్లిలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు. అందుకని ఆ చేంజ్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు ఆడమగ, ఇప్పుడు 2 మగళ్ళు పెళ్లి చేసుకోవడం, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఈ చేంజెస్ అంతా కూడా ఆపలేకపోతున్నాం కదా. ఇంకా మనం ఇంకా దాన్ని ఇది చేయలేక ఫారెన్ లో అంతా రికగ్నైజ్ చేశారు కదా. అంటే చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ or appreciate it or not. These things are happening. It might revert back. అయితే ఏంటంటే అందరూ చూస్తే మ్యారేజ్ ఈజ్ ఏ టెస్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. దాన్ని చెరిపేయడం అంటుంటుంది, ఫామ్ చేంజ్ అవుతుంది తప్పితే ఇన్స్టిట్యూషన్ మాత్రం అలాగే లివింగ్ టుగెదర్ విత్ ఎ ప్రామిస్ దట్ వి లివ్ టుగెదర్. పాత రోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా కూడా, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పెద్దవాళ్ళ భయం కొంచెం ఉండేది, ఇప్పుడు అది లేదంటారా? పెద్దవాళ్ళ భయం అని అంటేనండి బాధ్యత, భయం. నలుగురికి తెలిస్తే ఏమవుతుందో. మీరు ఒక సినిమా చూశారు, పెద్ద కార్డులు కొట్టించి పంచి పెడతాము అని ఒక సినిమాలో అంటాడు. సినిమాలో ఒక విడిపోతామంటే అందరు చూడు అంటారు. అది అట్లా. అందుకనే విత్ ఏ పబ్లిక్ ప్రొనౌన్స్మెంట్ అంటారు. పెళ్లి జరిగేటప్పుడు పబ్లిక్ ప్రొనౌన్స్మెంట్, కార్డులు గట్టా కొట్టించడం, 10 మందిని పిలవడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ రిసెప్షన్ జరపడం. ఏంటంటే కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ అనేది సొసైటీలో ప్రతి దానిలో తక్కువ అవుతూ వస్తుంది. దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ మ్యారేజ్ ఆల్సో. Commitment towards marriage, commitment towards the person, even though they are married for a long time. In a love marriage also, differences అనేది అంటే ఒక రకమైన అభిప్రాయ భేదాలు, అభిప్రాయాల భేదాలు, వాటిని తట్టుకుని నిలబడగలిగిన శక్తి తగ్గుతూ వస్తుంది. సినిమాలో
ఒక సినిమాలో శతమానం భవతి సినిమాలో ఈయన రాజేంద్ర ప్రసాద్ ఈయన విలన్ వేషం ప్రకాష్ రాజ్ దగ్గరికి కప్పులు వస్తారు. ఒక సంవత్సరం అయింది పెళ్లి వీళ్ళు విడిపోతారా ఉంటున్నారు, నువ్వు ఏదైనా చెప్పరా అంటే చెప్తాడు, మీరు ఢిల్లీలో ఉంటున్నారు కదా ఎలా ఉందంటే, ఏముంది అంకుల్ ఏమంత బాగాలేదు, మరి ఎలా ఉంటుంది, ఏదో సర్దుకుపోతున్నావు అని. నువ్వు సంసారంలో సర్దుకోలేకపోతున్నావు, ఇట్లు సర్దుకుపోదాను ఏదో సర్దుకున్నావు కదా, ఈ పెళ్ళిళ్ళు ఎందుకు సర్దుకోలేకపోతున్నావు? నువ్వు సర్దుబాటు అనేది ఉండాలి. సర్దుబాటు లేనివాడు నా ఉద్దేశం అడ్జస్ట్ అవ్వలేని వాడు పెళ్లిలో పనికిరాడు. ఏదో ఒక స్టేజ్ ప్రేమ అనేది కూడా కొంతకాలం గట్టిగా ఉంటుంది, అది కొంచెం అవుతూ ఉంటుంది. తర్వాత బాధ్యత, వారు లవ్ అనేది ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ ఫ్యాక్టర్ వెదర్ యు లైక్ సర్టన్ థింగ్స్ ఆర్ నాట్. యూ షుడ్ బి ఏబుల్ టు. మీరు బాగా పోట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళు వెళ్తూ ఉంటారు, గొడుగు ఉంది, వర్షం వస్తే మీరు గొడుగు పట్టగలిగారు, మీరు పోట్లాడుకున్నాం తీసేయాలి. కమిట్మెంట్ టువర్డ్స్ కమిట్మెంట్ అంటే కన్సర్న్ లవ్ ఉంటుంది, తగ్గిన తర్వాత కన్సర్న్ ఉంటుంది, తర్వాత డ్యూటీ బాధ్యత. ఈ డిఫరెంట్ గా ఉంటాయి. కలిసి ఉండడం అనేది మనసులో ఉంటే ఎక్కువ కాలం ఉంటుంది, లేకపోతే ఎన్నాళ్ళు అనేది చెప్పలేదు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు మా పెళ్లికి ఇచ్చే విలువని బట్టి. కోర్టులు కూడా అలాగే, మన తీర్పులు కూడా కోర్టు అటుపక్క ఇష్టాలు ఉంటే కలిసి జీవించవచ్చు, ఇష్టాలు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి కోర్టు కూడా అలా పెళ్లి లేకుండా పెళ్ళైన వాళ్ళు కూడా ఇట్లా ఇష్టపూర్వకంగా చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి అలాంటి చేస్తున్నారు. దాని మీద పెళ్లి అనేది మొత్తంగా ఇద్దరు ఇష్టపడి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని ప్రేమించాలి అంటుంటారు కదా. పెళ్లి పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళు ప్రేమలు మిగిలే కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు. డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ అటాచ్మెంట్ one gives value to the person and institution of the marriage. ఏముంది అనేది లివింగ్ టుగెదర్ అంటే డెవలప్ అవుతా ఉంది. నేను చూసేది అంటే దానిలో కొరత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు అనే దగ్గర ఒక ఎస్కేపిజం లాగా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడ పెళ్లిలో అంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకున్నప్పుడు బాధ్యతలు ఉన్నాయి, ఆర్థిక బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, పిల్లలు, దానిలో ఇవి ఉండవుగా. అది ఒక రకమైన ఎస్కేపిజం అనిపిస్తుంది. నేను ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లివింగ్ టుగెదర్, బట్ ఈ బాధ్యతలన్నీ కలిసి ఉండేది పెళ్లి. మీరు ఇప్పుడు కూడా చూడండి, అన్ని బాధలు పడుతుంటారు ఆడవాళ్ళు, భర్తలను తిరుగుతుంటారు, కోపడుతుంటారు. పెళ్లి అనేటప్పటికి ఒక రకమైన ముఖంలో సంతోషం కనపడుతుంది. ఆడవాళ్ళు ఎక్కువ, మగవాళ్ళు ఎట్లా అనుకుంటారు. ఒకప్పుడు టైంలో మాడు భోజనానికి ఇబ్బంది పడుతున్నా అంటే వైజాగ్ లో ఉన్నాడు, వంట చేసి పెట్టేవాళ్ళు, హోటల్ తినలేదు, పెళ్లి చేయండి. బాంబేలో ఉన్నాడు, పెళ్లి చేయండి. అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేయండి. అలా పోయి బాధ్యతలుగా ఇద్దరికి కలిసిన మనుషులు పెళ్లిళ్లలో ఇంతకుముందు మాట్లాడిపించేవాళ్ళు కాదు, ఇప్పుడు మాట్లాడుకోవాలి మేము అంటే ఒప్పుకుంటున్నాం. చాలా మంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.